తిరుపతికి సంబంధించి వరుస అపచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా వెంకన్న భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు, అపచారాలు ఈరోజు తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి. మాంసాహారం, మద్యం, ఫోటో షూటింగ్, ఇక రకరకాలైనటువంటి మత ప్రచారాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి విధ్వంసకాండ జరగడం, వీళ్ళ పరిపాలనకు పరాకాష్ట ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు మృత్యుపాలు కావడం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సాక్షాత్తు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈరోజు ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు అన్ని విడుదలైన తర్వాత కూడా ఏమాత్రం నిస్సిగ్గుగా రకాలైనటువంటి కారణాలు చూపి బొంకుతూ ఒకసారేమో అది ఫేక్ వీడియో అన్నాడు, ఒకసారేమో మార్ఫింగ్ వీడియో అన్నాడు, ఒకసారేమో దాంట్లో తప్పే ఉంది అన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్ గా, టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉండడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు బలవంతంగా టీవీ పైన అడ్డం పెట్టుకుని తనకి బాగా ఊతున్నాడు. కాబట్టి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎన్ని అపచారాలు చేసినా, ఎన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా ఆయన్ని కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని కొనసాగించడం తగదు అని చెప్పి కొంతమంది భక్తులు, మహిళలు వెళ్లి నిన్న ఆయన ఉన్నటువంటి హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు పెట్టి, మహిళల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి, మహిళల మీద దాడులు చేయించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకనే మహాత్మా గాంధీ ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. కాబట్టి మహాత్మా, నువ్వు పోరాడి సాధించినటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఈరోజు నువ్వు మహనీయ, నువ్వు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు పక్కదారి పడుతుంది. కాబట్టి కూటమి పాలనలో, చంద్రబాబు పరిపాలనలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ లేకుండా పోయాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు మొదలయ్యాయి. దానికి పరాకాష్ఠగా ఈరోజు నిన్న కొంతమంది మహిళలు వెళితే ఆ మహిళల మీద దుర్మార్గంగా దాడులు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, దానితో పాటు తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం జరిగితే దానికేమో ఎక్కడ లేనటువంటి అరెస్టులు. సాక్షాత్తు ఈరోజు మీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ ఈరోజు నేరుగా డ్రగ్స్ కేసులో పాల్పడితే, డ్రగ్స్ పాజిటివ్ వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని చెప్పి చిన్న కోడిని కోస్తే దాని మీద మర్డర్ కేసు పెడతారా? వెపన్స్ కేసు, ఆయుధాల కేసు పెడతారా? రిమాండ్ కి పంపిస్తారా? అంటే మీరు ఏదైతే గతంలో మాట్లాడారో దానికి భిన్నంగా వ్యవహరించడం లేదా? తిరుమల తిరుపతికి సంబంధించి చంద్రబాబు చెప్తాడు, నా ఇల్లు చూస్తే నా ఇంట్లోనే 7 కొండలు కనపడతాయి అంటాడు. నా అంత భక్తుడు లేడంటాడు. మా ఎలవేల్పు అంటాడు. ఎక్కడన్నా ఏ రోజైతే తిరుమల తిరుపతికి సంబంధించి రాజకీయ వేదికగా మార్చుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నువ్వు లడ్డులో జంతు కొవ్వు కలిసిందని మాట్లాడావో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దానిలో పంది కొవ్వు కలిసింది, రకరకాలైనటువంటి ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడారో, తీరా ఈరోజు సిబిఐ విచారణ జరిపి ఛార్జ్ షీట్ వేస్తే దాంట్లో ఎటువంటి కొవ్వు కలపలేదని తేలిన తర్వాత మీరు స్వామి పట్ల చేసినటువంటి అపచారానికి ఈరోజు భక్తులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి, వరుస అపచారాలు జరుగుతున్నాయి. ఈరోజు అటువంటి వ్యక్తిని, ఏ మాత్రం ఎథిక్స్, మారల్స్ లేనటువంటి వ్యక్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని ఈరోజు మీరు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని ఏ విధంగా కొనసాగిస్తారు? ఆయన తీరు ఏ విధంగా ఉంది? నేను మీ ఒక్కొక్కరు అంతు చూస్తానంటాడు. నా టీవీని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చూపిస్తానంటాడు. మీరు నోరెత్తితే నా టీవీ ఏం చేస్తుందో చూడంటాడు. అంటే నీ టీవీకి, నీ టీవీ 5కి భయపడేటువంటి వాళ్ళం అనుకున్నావా? కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి బలహీనులు, చంద్రబాబు నాయుడు లాంటి భయస్థుల్ని నువ్వు నీ టీవీ 5తో భయపెట్టలేవు. కానీ బిఆర్ నాయుడు గారు మమ్మల్ని భయపెట్టలేవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ ఉడత బెదిరింపులకు బదిలేటువంటి పీకివాళ్ళం ఎవరో లేదు. నీతో ఏ రోజైనా అధికారం ఉన్నా లేకున్నా సరే నీ ఛానల్తో మోటుకున్నటువంటి వాళ్ళం. ఈ రోజు నీ వ్యక్తిగత విషయం వచ్చింది. ఒక మార్గదర్శిగా వ్యవహరించాల్సినటువంటి నువ్వు ఈరోజు దిక్కుమాలినటువంటి విధంగా వ్యవహరించి అనైతికంగా నీ రాసలీలలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గున్నా
బిఆర్ నాయుడుకి ఏమాత్రం లజ్జ ఉన్నా చంద్రబాబు నాయుడు రాజీనామా అయినా చేయించాలి, లేదా బిఆర్ నాయుడు గౌరవంగా తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ గా నియమించిన తర్వాత ఈ రోజు తిరుమల తిరుపతి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక న్యూస్ అవుతా ఉంది. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఆయన ఒక ఛానల్ ని ఎట్లా రన్ చేస్తారో ఆ విధంగా పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిని కూడా రన్ చేయొచ్చు అన్న ఆలోచనతో బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి క్రమం కానీ, అలానే అక్కడ కూడా అనేకమైనటువంటి అపచారాలు కానీ అక్రమాలు కానీ అన్ని కూడా మనం నిత్యం కూడా చూస్తా ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి గడిచినటువంటి 1.5 సంవత్సరంగా ఇన్ని కార్యక్రమాలు చూడగొడినటువంటి చూస్తా ఉన్నాం, అలానే వినగొడినటువంటి మాటలు వింటా ఉన్నాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఇంకా టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీకు బిఆర్ నాయుడు గారు అంటే ప్రేమ ఉంటే మీరు తప్పకుండా ఆయన్ని ఒక మంచి పదవిలో కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లే. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మీరు రాజ్యసభ ఇచ్చుకోండి, ఎమ్మెల్సీలుగా ఇచ్చుకోండి, మంత్రులుగా ఇచ్చుకోండి, ఎవరికి కూడా అభ్యంతరం లే. కానీ ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సుమారుగా 140 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం చైర్మన్ గా ఉండడానికి అనర్హుడని ఈ రోజుకే ఆయనకు ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు అన్ని చూసిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన ఉంది. అట్లాంటి క్రమంలో బిఆర్ నాయుడు గారిని తొలగించాలని చెప్పి ఈ రోజు తిరుపతిలో పెద్ద ఎత్తున మహిళలు కానీ వారందరూ కూడా కార్యక్రమం చేస్తా ఉంటే, వారి మీద దాడి చేయడం కానీ వారందరినీ అరెస్ట్ చేయడం కానీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నారు, ఈ రోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిపాలన అందిస్తా ఉన్నారు ఒకసారి చూడాలా. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే పుత్తా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఆ డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీకు బంధువనో లేకపోతే మీ స్నేహితుడనో బిఆర్ నాయుడు గారిని మాత్రం ఎక్కడ కూడా తొలగించాలని కానీ ఆయన్ని ఇంకా కూడా ఈ 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగించాలన్న ఆలోచన మీకు ఉన్నట్టుగా కనపడతా ఉంది. తప్పకుండా కూడా ఇదంతా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పటికి కూడా అన్ని రకాలుగా కూడా మీరు చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా మీ హయాంలోనే తప్పులు జరిగినాయని చెప్పి కూడా అందరూ కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. మీకు కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా మీలో మార్పు రాలా. కానీ ప్రజలు తరుముకునే రోజు కూడా తప్పకుండా తొందరలోనే ఉంటుంది. నిన్నటి రోజున మహిళల మీద జరిగినటువంటి దాడిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రోజు అందరూ కూడా ఈ రోజు నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఈ రోజు ఒక్క గంటలో అందరూ కూడా ఇక్కడికి రావడం కానీ కార్యక్రమంలో పాల్గొనడం కానీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వస్తుంది. బిఆర్ నాయుడు గారిని ఆ భగవంతుడే శిక్షిస్తారని చెప్పి కూడా తెలియజేస్తాం. బిఆర్ నాయుడు ఏదైతే తప్పు చేశాడో అతను టీటీడీ చైర్మన్ గా అనర్హుడు అనని కొంతమంది నిన్న నిరసన తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఎవరైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు మన భారత రాజ్యాంగం మనకిచ్చింది. అదే విధంగా స్త్రీల పట్ల నిన్న జరిగినటువంటి కేసులు చేతులు ఇరగొట్టడం, ఏడిపించడం, రక్కడం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఎలాంటి ప్రవర్తనని వాళ్ళ యొక్క కూటమి నాయకుల చేత చూపిస్తూ ఉన్నారో, దాష్టికాలు చేయిస్తూ ఉన్నారో మనం తేటతెల్లం అవుతూ ఉంది. నిన్న చూశారు ఒక బీసీ మహిళ గీతా యాదవ్ గారి పైన ఆమె ప్రశ్నిస్తూ ఉంది, ఇతను అనర్హుడునని. టిటిడిలో దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాట గురించి ప్రశ్నించకూడదా? చైర్మన్ గారు ఏమన్నారండి, నాకేం పని బాట లేదా, నాకు బోలెడని వ్యాపారాలు ఉన్నాయి అని ఆయన అనడం జరిగింది. అంటే నువ్వు వ్యాపారాలు చేసుకో, మంచి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిని టిటిడి చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నియమించాలని మా మహిళలందరి తరఫున కూడా కోరుకుంటూ ఉన్నాం. అదే విధంగా ఈ జిల్లాలో చూసుకుంటే కూడా బీసీల పైన ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న ఒక బీసీ మహిళ అయినటువంటి మొల్లమాంబ జయంతిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యాలయంలో నిర్వహించలేదు అని అంటే బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి అవగాహన ఏంటో లేకపోతే చిత్తశుద్ధి ఏంటో కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలోనే ఒక బీసీ అయిన పోలీస్ అధికారిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి చర్యలు మనం చూస్తూ ఉన్నాం. ఆయనైతే ఏ తప్పు చేయలేదు, కానీ బీసీల పట్ల చాలా దాష్టికంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కూటమి రాబోయే రోజుల్లో సమాధానం చెప్పి తీరాలి. దొరికిపోయిన సాక్షాత్తు టీడీపీ ఎంపీ గారు దొరికిపోయినా కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి చర్చలు లేవు. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా తిరుమల ప్రతిష్టను, తిరుమలని ఎంతో భక్తి భావంగా కొలిసే ఎంతో మంది వేలాది హిందువుల మనోభావాలను ఈరోజు దెబ్బతినే విధంగా టిటిడి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు వ్యవహరించిన తీరు, రాసలీలలతో అడ్డంగా దొరికిపోయినా కూడా టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు లేవు, చర్చలు లేవు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నప్పుడు భక్తి ఛానల్ కి చైర్మన్ గా వ్యవహరించిన పృథ్వీని కేవలం ఆడియో లీక్ అయితేనే ఏ విధంగా మనం సస్పెండ్ చేస్తామో, ఆ పదవి నుంచి తొలగించామో
గుర్తించారు. ఈ రోజు ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఉన్నత స్థానంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఆ స్థానం నుంచి తొలగించాలని, బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ గా ఉండే అర్హత లేదని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరి మనోభావాలకు తగ్గట్టుగా నిన్న తిరుపతిలో వైఎస్ఆర్సీపీ మహిళలందరూ కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే ప్రజలందరూ కూడా గమనించారు. ఏ విధంగా మహిళల పైన టీడీపీ నాయకులు దాడులు చేశారో, ఏ విధంగా రక్కారో, వాళ్ళ పెదవుల పైన రక్తసిక్తమయ్యే విధంగా గాయాలను ఏ విధంగా చేశారో ఆ తిరుమలలో ఉన్న ప్రజలు, తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఈ రోజు పాలన ఏ విధంగా ఉందంటే, ఎవరైతే ప్రజలు ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఎవరైతే దాడులకు దిగుతున్నారో వాళ్ళని మాత్రం వదిలేసి దాడులకు బాధితులైన వారిని ఈ రోజు కేసులు పెట్టడం. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన కూడా మహిళలందరూ ఇంత విధంగా పడిచిన టీడీపీ నాయకుల్ని మాత్రం ఏ విధంగా శిక్షించకుండా పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యానికి దిగిన వాళ్ళందరినీ వదిలేసి ఎవరైతే శాంతియుతంగా నిరసన చేస్తున్నారో ఆ మహిళలందరి పైన ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి రాత్రి వరకు అక్కడే ఉంచాల్సిన పరిస్థితి. ఈ నిజంగా ఈ రోజు ఈ ప్రభుత్వం మహిళల పాలిట శాపంలా మారింది. నిత్యం అఘాయిత్యాలు, అత్యాచారాలు, పసిబిడ్డలు కూడా రక్షణ కరువైన ప్రభుత్వంలో ఖచ్చితంగా బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు ఆ పదవిలో ఉండడానికి అనర్హులని మహిళలందరూ ముక్త కంఠంతో ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు కూడా మరింత ముందుగా ఈ ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నాయుడు గారి పాలన బీసీల పట్ల చిన్న చూపు, అదే విధంగా మహిళలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపండి. ఈ రోజు సమాజంలో చాలా మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల అఘాయిత్యాలు జరుగుతుంటే వాటి మీద శ్రద్ధ చూపకుండా తనకు అనుకూలమైన వ్యక్తుల్ని రక్షించుకోవడానికి చూస్తున్నాడే కానీ ఇటువంటి మహిళలు మాట్లాడకూడదు, మహిళల గొంతుకలకు సంఖ్యలు వేయాలన్నట్లుగా ఈరోజు తిరుపతిలో గీతా యాదవ్ గారు ప్రశ్నించారు, వారి తప్పుల్ని ప్రశ్నించారని చెప్పేసి ఈ విధంగా దాష్టీకానికి పాల్పడడం అనేది మంచి చర్య కాదు. ఈ సందర్భంగా కూడా ఇంకా కూడా ఈ ఉద్యమాలని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, చిన్న పిల్లలకి రక్షణ లేదు, భద్రత కరువైందని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.